సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువతి యువకులకు నైపుణ్య అభివృద్ధితో ఎన్నో అవకాశాలు వస్తాయి. పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో కౌమార బాలికలకు హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్. తెలంగాణ రక్షణ సేన పార్టీని జిల్లాలో ఆదరించాలని కోరిన పార్టీ నాయకులు. సిరిసిల్ల తంగలపల్లిలో ఘనంగా పుచ్చునపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు. ప్రభుత్వ భూముల కబ్జాపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించిన బహుజన సేన నాయకులు. నైపుణ్య అభివృద్ధితో ఎన్నో అవకాశాలు వస్తాయని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న యువజన క్రీడా వారోత్సవాల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో ఈరోజు నైపుణ్య అభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. జయ జయ హే తెలంగాణ పాట వినిపించారు. ఈ సందర్భంగా వివిధ శిక్షణ సంస్థలు ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఆర్సీటీ, జిఎంఆర్, ఐటీటీఆర్, టాస్క్ ఇతర సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి ఏ కోర్సుల శిక్షణ ఇస్తున్నారు, అర్హత, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని కలెక్టర్ గుర్తు చేశారు. ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న యువజన క్రీడా వారోత్సవాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. దేశ రాష్ట్ర అభివృద్ధిలో నేటి యువత విద్యార్థులు చాలా కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటీవల విద్యాశాఖ వారోత్సవాల కింద సమ్మర్ క్యాంపులు నిర్వహించామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఎన్నో అంశాలు ప్రతిభ చూపారని గుర్తు చేశారు. విద్యతో పాటు ఆటలు ఆడాలని, దీంతో శారీరక మానసిక సమతుల్యత ఉంటుందని, క్రమశిక్షణ అలవడుతుందని వివరించారు. ఉన్నత చదువుతో పాటు టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలని సూచించారు. ఇప్పటి పరిశ్రమలకు ఎలాంటి స్కిల్స్ అవసరమో తెలుసుకుని ఆ దిశలో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఆర్సీటీ, జిఎంఆర్, ఐటీటీఆర్, టాస్క్ తదితర సంస్థల్లో అందిస్తున్న ఉచిత శిక్షణ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు ఆయా సంస్థలు సంప్రదించాలని సూచించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ శిక్షణ పొందిన వారికి పలు సంస్థల ఉపాధి కల్పిస్తాయని తెలిపారు. పరిశ్రమల శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అందిస్తున్న స్వయం ఉపాధి స్కీమ్లు, సబ్సిడీ సద్వినియోగం చేసుకుని స్వయం యువత ఉపాధి పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ లక్ష్మీనారాయణ, సిపిఓ శ్రీనివాసాచారి, జిఎం ఇండస్ట్రీస్ హనుమంతు, డివైఎస్ఓ రామదాస్, జిల్లా సమైక్య అధ్యక్షురాలు భాగ్య, ఎల్డీఎం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కౌమార బాలికల హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 10 నుండి 19 సంవత్సరాల వయసు మధ్య గల బాలికలు కౌమార దశలో రక్తహీనత వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, దీనివల్ల వారు మానసికంగా, శారీరకంగా అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి వస్తుందని చైర్పర్సన్ అన్నారు. ముఖ్యంగా ఈ కాలం పిల్లలు చిరుతిండ్లకు అలవాటు పడి జంక్ ఫుడ్ ఇష్టంగా తీసుకుంటున్నారని, కానీ వారికి పౌష్టికాహారం ఎంతో అవసరం. అందుకు క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు, మొలకలు, పండ్లు, గుడ్లు, మాంసాహారం ఇలాంటి పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అలాగే చాలా మంది పిల్లలు తమకు ఏమీ కాదనే భావనలో కూడా ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, కావున ప్రభుత్వం వారు నిర్వహించే ఇలాంటి క్యాంపుల ద్వారానైనా ఉచిత పరీక్షలు చేయించుకుని వారి యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కౌమార దశలో ఉన్న బాలికలందరూ నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ హెల్త్ క్యాంపు యొక్క సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజనీ, మున్సిపల్ కమిషనర్ ఎండి ఖాదిర్ పాషా, మెప్మా ఏవో ఫసహద్ అలీబేగ్, కౌన్సిలర్ సభ్యులు బత్తుల రమేష్, వైద్య అధికారులు నాయిమా, డాక్టర్ సాహితి, మాజీ కౌన్సిలర్ బత్తుల వనజ, మెప్మా టీఎంసీ మహాలక్ష్మి, వైద్య సిబ్బంది, బాలికలు పాల్గొన్నారు. ఆరోగ్యం బాగుంటేనే మరి ఇంకా పై చదువులకు వెళ్ళగలుగుతారు కాబట్టి మీరు చాలా చక్కగా అవుతుంది. మరి ఇక్కడ ఉన్న ఇంతకుముందు మేడం థైరాయిడ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ప్రతి ఒక్కరు కూడా టెస్టులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మరి అందరూ ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి చేసిన
పిఎంహెచ్ మేడం గారికి మరి మెట్మా దేవు గారికి మరి గారికి మరి కార్యక్రమం పంచుకుంటున్న కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కంపల్సరీ దీన్ని అందరూ సభ్యులే. ముఖ్యంగా నాదే చెప్తా, నేను ఏము అంటే ఏం తీసుకోను. మరి ఇప్పుడు మీ మధ్యలో కూర్చోవాలంటే నాకు అసలు శక్తి సాల్తలేదు. మరి ఇవన్నీ చూసినాక నేను ఇప్పుడు ఇంటికి కూడా నాకు బలం ఏం వస్తలేదు. చిన్నప్పటి నుండి అన్నీ తీసుకుంటేనే మనం బలంగా ఉంటాం. అదే మీరందరూ దీన్ని మంచి ఒక మైండ్కు ఎక్కించుకొని మరి మంచిగా ఒక రోజు 4 బాదాములు 10 పల్లి నేను ఆడుకున్నప్పుడు నానబెట్టుకుంటున్నా, మళ్ళీ అది అట్లనే అవుతుంది. కంపల్సరీ అవి తీసుకోవాలి. తీసుకుంటేనే మీరు బాగుంటారని కోరుకుంటూ మరి మన గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రామ్ని కంపల్సరీ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మరి అందరూ మరొకసారి చెప్తున్నా, అందరూ అన్ని రకాల టెస్టులు చేసుకోవాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రక్షణ సేన పార్టీని విస్తరింపజేసేందుకు కృషి చేస్తామని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. పార్టీ ప్రకటించిన నాడే పాంచజన్య పేరుతో రైతులకు, నిరుద్యోగులకు, అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీని ప్రజలందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ నాయకులు గుంటుక సంపత్, కుస్మ విష్ణు, బుస్సవేణు, సంకపల్లి సుమలత, సుధాకర్ శర్మ, కుస్మ విష్ణు, కూర సురేష్, అబ్దుల్ మజీద్, నూనె మల్లేష్ యాదవ్, కదిరి భాస్కర్ గౌడ్, కూలేరు వినయ్, చెరుకుమల్లి శైలజ, భాయికాడ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా రాజన్న సిరిసిల్ల పట్టణ మీడియా మిత్రులకు, ఎలక్ట్రిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. తెలంగాణలో ఒక కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించిన సందర్భంగా ఒక నవశకం పూరించింది. తెలంగాణలో 3 రాజకీయ పార్టీలు మరి జాతీయ పార్టీలుగా విస్తరించినాయి. కాబట్టి మరి తెలంగాణలో ఇలా బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ 3 జాతీయ పార్టీలుగా ఆవిర్భవించినాయి. కాబట్టి తెలంగాణలో ఒక రాష్ట్ర పార్టీగా ప్రజలు కోరుకుంటున్న సందర్భంలో ఇలా ఈరోజు కల్వకుంట్ల కవితమ్మ గారు తెలంగాణ రక్షణ సేన పార్టీని మనందరికీ కొత్త పార్టీగా మనకు ఇచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా 13 మండలాల్లో కానీ, రాజన్న సిరిసిల్ల పట్టణంలో కానీ పెద్ద ఎత్తున పార్టీని బలోపేత దిశగా ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ముఖ్య సమావేశం ఏంటంటే తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను ఎగరవేయాలని చెప్పేసి నిన్నటి రోజున హైదరాబాద్లో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగిన సందర్భంలో అక్కగారు 13 మండలాల్లో మండల వైజ్గా, డివిజన్ వైజ్గా, గ్రామస్థాయిలో సిరిసిల్ల నియోజకవర్గంలో అన్ని మండలాలకు కూడా ప్రతి గల్లీలో జెండా కార్యక్రమాలు ఏర్పాటు చేయవలసిందిగా అక్క ఆదేశాల మేరకు మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతూ పార్టీని బలోపేత దిశగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్మాజులు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కవితక్క గారు పార్టీ పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు, ఏం చేసిండ్రు, ఎందుకు అదేంది అన్నది కూడా బీఆర్ఎస్ని వదిలి తను ఒంటరి పోరాటం చేస్తున్న సందర్భం మీ అందరికీ తెలిసిన విషయం. ఇవాళ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. తెలంగాణలో బంగారు తెలంగాణ తెస్తా అన్నారు. తెలంగాణ సాధించుకున్న తెలంగాణను తన సాధ్యమైనంత వాటికి కూడా లాక్కొచ్చి ఒక పరిపూర్ణమైన తెలంగాణను సృష్టించుకునే పరిస్థితిలో తన చుట్టూ కూడా ఒక కొంత దుష్ట శక్తులు ఆవహించి తనని డైవర్ట్ చేసి అందులో పనిచేస్తున్న కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ అన్యాయం జరిగింది. మరియు ముఖ్యంగా ఏంటంటే ఉద్యమకారులను పక్కదోవన పట్టించిండు.
ఉద్యమకారులు అంటేనే మీరు పక్కకు జరగండి అన్న ఒక ఉద్దేశం తీసుకొని వచ్చిండ్రు. దాని కార్యక్రమంలో ఇవాళ తన కూతురైనటువంటి కవిత గారికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది కనుక తను ధైర్యం చేసి ఒక ఆది పరాశక్తిగా ముందుకొచ్చి పార్టీ ఆవిర్భావం చేసి ఇవాళ ప్రజల్లోకి తన సమస్యలను ప్రజలకున్న సమస్యలను ముందుకు తీసుకొస్తే పార్టీ ఉద్దేశపూర్వకంగానే తను ఒక గొప్ప శక్తిగా ఎదగాలని మేము కోరుకుంటూ ఈరోజు ప్రతి గ్రామంలో వీళ్ళనైతే మండల్లో ఎడ్యుకేటర్స్ మన జిల్లా ఎడ్యుకేటర్స్లో కూడా జెండా పండగ చేసుకోవాలి. ప్రతి మండల్ వైజ్లో జెండా వందనం చేసి మన శక్తి ఏందో నిరూపించుకొని సాధ్యమైనంత త్వరలో మన తెలంగాణ రక్షణ సేన ఎంతవరకు ముందుకు పోతే అంత ఆకర్షణీయంగా బలపడుతూ మనం ప్రజల్లోకి గుర్తింపు తెచ్చుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో కూడా మేమందరం కూడా కంకణబద్దులై కవితక్క గారి ఆదేశాల మేరకు మేము పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. మరి అలాగే ఒక మహిళ రాబో రోజుల్లో మహిళ ఒక ముఖ్యమంత్రిగా ఉంటే మహిళలకు ఎంతో అన్యాయం జరుగుతుంది. ఇట్లా ఇప్పుడు నిన్న బండి సంజయ్ లాంటి కొడుకు లాంటి వాళ్ళు ఇంకా చాలా మట్టి కూడా ఉన్నారు. పేర్లు చెప్పడానికి కూడా ఇప్పుడు మనకు టైం లేదు కనుక చాలా అన్యాయం జరుగుతుంది. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు వస్తలేవు. ఇక్కడ సిరిసిల్లలో కూడా చాలా మట్టుకు కూడా జరిగినాయి. కానీ అది ఎక్కడికి స్థాపితం చేయను అంత స్థాపితం చేసిండ్రు. కానీ అది జనాలకు తెలుసు, కానీ ఎవరు బయటకు తెలియలేకపోతున్నారు. ఇలాంటి ఆడపిల్లలు చాలామంది కూడా అన్యాయం జరుగుతుంది కనుక ఇవాళ రేపటి రోజున మహిళా ముఖ్యమంత్రి మన కవితక్క గారు ముందుకొచ్చి సమస్యల వలయాన్ని ఛేదించుకొని ముందుకు వస్తే మన మహిళా లోకం కానీ యువత కానీ రైతులు కానీ బాగుపడతారన్న ఒక ముఖ్య ఉద్దేశంతో తను ధైర్యంతో ముందుకు వచ్చింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఎదిరించి పార్టీ పెట్టడం అంటే అది ఒక సాహసోపేతమైన చర్యగా మేము భావిస్తున్నాం. తనకు అంతే ధైర్యంతో ఆ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళంతా కూడా ధైర్యంగా ముందుకు వస్తున్నాం. నేను బీఆర్ఎస్ పార్టీలో మహిళా వైస్ ప్రెసిడెంట్గా స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన నాకు అన్యాయం జరిగింది పార్టీలో. నాలాగా ఎంతోమంది కూడా అన్యాయమైన పార్టీలో అన్న ఒక బాధాతప్తంగా అంటే నేను ఒక 25 సంవత్సరాలు పార్టీలో పనిచేసిన అలాంటిది నాకు అన్యాయం జరిగింది కనుక నేను ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక మహిళా శక్తి బయటకు వచ్చింది కనుక నేను కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యి నా శాయశక్తుల కృషి చేసి పార్టీ యొక్క ఆదర్శవంతమైన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై కవితక్క, జై జై కవితక్క. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రక్షణ సేన అధినేత శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల మా తెలంగాణ రక్షణ సేన కుటుంబ సభ్యులతోటి ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పడడం జరిగింది. కల్వకుంట్ల కవితక్క గారు ఏప్రిల్ 25 నాడు మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్ అద్వైత కన్వెన్షన్లో 1,00,000 పైచిలకు నాయకులు, కార్యకర్తలు ప్రజల సమక్షంలో పెద్ద ఎత్తున నూతన రాజకీయ శక్తిగా వస్తున్నాం అనే నినాదంతో కవితక్క గారు అందరి సమక్షంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ప్రజల సమక్షంలో అక్కగారు నేను రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే పాంచజన్య అనే ఒక 5 కార్యక్రమాలను మొట్టమొదటిసారిగా అక్క ప్రవేశపెట్టారు. దాంట్లో మొదటిది ఉచిత విద్య, రెండవది ఉచిత వైద్యం, మూడవది రైతే రాజు ఉచిత కరెంటు. అలాగే అధికారంలోకి వస్తే యువతకు పెద్ద ఎత్తున 4 లక్షల మొదటి సంవత్సరంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి ఇస్తానని చెప్పి, అదేవిధంగా సామాజిక న్యాయం, ఈ 5 అంశాలతోటి కవితక్క గారు పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగానే అక్క ఈ యొక్క హామీలు ఇవ్వడం జరిగింది. మనం ప్రజెంటు చూసుకున్నట్టయితే గతంలో బీఆర్ఎస్ నాయకులు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కానీ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ నాయకులు ఎన్నో అమలు కానీ హామీలు ఇచ్చి రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేశారు. కాబట్టే కవితక్క గారు
ఒక మంచి టీం తోటి, ఐఏఎస్ టీం తోటి ఒక 6 నెలల పాటు అక్క తన టీం తోటి సర్వే చేసిన తర్వాతనే ఈ 5 హామీలు నేను అమలు చేస్తా, అమలు చేయకుంటే నన్ను అమరవీర స్థూపం దగ్గర కొట్టండి రాళ్ళతో అని చెప్పేసి అక్క సవాల్ విసిరారు. దీనికి అందరూ ఏకదాటిగా అక్కను సమర్థించారు. అలాగే కవితక్క గారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు దాదాపు 1,00,000 కేసీఆర్ గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి మోసం చేసిన విషయం వాస్తవం. కానీ కనీసం ఒక 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు. అదే కవితక్క అధికారంలోకి వస్తే మొదటి విడతలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉచిత విద్య కూడా ఇప్పుడున్న పరిస్థితిలో కార్పొరేట్ కళాశాలలకు మన నిరుపేద కుటుంబాలు, ఈ ఊళ్ళో ఉన్నటువంటి గరీబులు, వాళ్ళు ఈ చదువుకునే స్తోమత లేక మధ్యలోనే చదువు ఆపేసి కూడా దుబాయ్ లాంటి దేశాలకు వలస పరిస్థితి ఉన్నది. కాబట్టి కవితని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే ఉచిత విద్య ఎక్కడ, ఏ కళాశాలలో ఎక్కడ మీరు చదువుకున్నా కానీ ప్రభుత్వమే డబ్బులు పెట్టి మిమ్మల్ని చదివించే బాధ్యత. ఇటు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలను పటిష్టం చేసుకుంటూ మౌలిక వసతులు కల్పిస్తూ ప్రైవేటు పాఠశాలలో కూడా మీరు చదువుకుంటే నిరుపేద నుంచి మొదలు పెడితే ధనికుల వరకు కూడా మీ అందరినీ చదివించే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచిత వైద్యం అనేది మనకు అందరి ద్రాక్ష. ఈ మన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులలో అందరూ మధ్యతరగతి నిరుపేద కుటుంబాలే. వాళ్ళ ఏదైనా పెద్ద వ్యాధి వస్తే కనీసం వాళ్ళు చూపించుకునే పరిస్థితి లేక లాస్ట్కు భూములు జాగాలు అమ్ముకొని కూడా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నేను ఉచిత వైద్యం ఈ తెలంగాణలో ప్రతి హాస్పిటల్లో, ఏ కార్పొరేట్ హాస్పిటల్ కానీ నేను ఉచితంగా వైద్యం అందిస్తానని చెప్పినటువంటి గొప్ప నాయకురాలు మన కవితక్క గారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అక్కను విశ్వసిస్తున్నారు. అక్కకు రాబోయే రోజుల్లో మంచి జరగాలని కోరుకుంటున్నా. అదేవిధంగా రైతులకు కూడా కవిత గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు పరిస్థితులలో ఒక ఎంఆర్ ఆఫీస్ పోతే ఒక రైతు ఏంటంటే పొద్దున లేస్తే తను పని చేసుకొని బతకాలి. అట్లాంటి వాడు చిన్న పని పడితే ఆఫీస్ చుట్టూ తిరగడం జరుగుతుంది. కాబట్టి ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా నేను ఆ రైతుకు ఒక ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఒక రైతుకు ఇబ్బంది పెట్టకుండా ఖచ్చితంగా నేను అతనికి న్యాయం చేస్తానని చెప్పేసి ఒక హామీ ఇచ్చిన గొప్ప నాయకురాలు కవితక్క గారు. అలాగే ఉచిత విద్యుత్ కూడా ఇస్తానని చెప్పారు. అదే కాకుండా సామాజిక న్యాయం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అన్నీ అందాలి. ఉద్యోగ విషయాలు కావచ్చు, పాఠశాలలో కావచ్చు, ప్రతిదీ ఒకటి సమన్యాయం ఉండాలని ఉద్దేశం కొద్ది సామాజిక న్యాయం అనే ఆ యొక్క అంశాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కవితక్క గారు విద్యార్థులకు, యువతకు, నిరుద్యోగులకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2 కోట్ల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇచ్చి, ప్రభుత్వం నుంచే ఫ్రీ రుణాలు ఇచ్చి వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళ బిజినెస్కు సహకరిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం ఎక్కడ తీసుకోలేదు. ఈ దేశంలో కూడా కొన్ని దేశాలలోనే, అది కూడా కొన్ని షరతులతో ఉన్నటువంటి ఈ ఉచిత విద్య, ఉచిత వైద్యం కొన్ని దేశాలనే జరుగుతుంది. కాబట్టి కవితక్క గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద గొప్ప నిర్ణయం తీసుకోవడం చాలా హర్షణీయం. అదేవిధంగా ఇప్పుడున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా తెలంగాణ రక్షణ సేన ఆవిర్భవించి 4 రోజులకు వస్తున్న సందర్భంలో మేము గ్రామాన, మండలాన, ప్రతి నియోజకవర్గాల్లో మేము జెండా పండుగ కార్యక్రమం తీసుకుంటాం. కాబట్టి అందరూ మాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. మేము అధికారంలో లేకున్నా, ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ, కొత్త పార్టీ అయినప్పటికీ చాలా మంది ఫోన్ చేస్తున్నారు. అన్న మీ సంక్షేమ పథకాలు బాగున్నాయి, అక్క పాంచజన్యాలు బాగున్నాయి, మేము కష్టం మీ పార్టీలోకి వస్తామని చెప్పి మాకు చెప్తా ఉంటే ఈ 4 రోజుల నుంచి తీసుకుపోతూనే ఉన్నాం. చాలా మంది 100,000 సంఖ్యలో ఈ సిరిసిల్ల నుండి, ఈ ఉమ్మడి జిల్లా నుంచి చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఇంకా కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. మాకు టైం లేక మేము ఇంకా ఇప్పుడు ఈ జెండా కార్యక్రమం ఉన్నారు. కాబట్టి మేము పెద్ద ఎత్తున ప్రతి జిల్లా కేంద్రంలో, సిరిసిల్ల నియోజకవర్గం కాన్స్టిట్యున్సీలో కాకుండా ప్రతి మండలాల్లో, 13 మండలాలలో పెద్ద ఎత్తున మా నాయకులు, కార్యకర్తలతోటి మేము ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని చేస్తామని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, అలాగే మా తెలంగాణ రక్షణ సేన కుటుంబ సభ్యులందరికీ
పేరు పేరున ధన్యవాదాలు. కార్మికులను పేదలను దోపిడీకి గురి చేస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చి సోషలిజం స్థాపించడమే సుందరయ్య గారికి ఘనమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కోడం రమణలు అన్నారు. ఈరోజు పుచ్చినపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్లాలోని సుందరయ్య నగర్లో తంగలపల్లి మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థను కూల్చి సమాజం సోషలిజం సాధించడమే సుందరయ్యకు ఘనమైన నివాళులని పలువురు నాయకులు పేర్కొన్నారు. సుందరయ్య నగర్లో సుందరయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారతదేశంలో సంపద కొంతమంది దగ్గర పోగుబడుతోందని 90% మంది పేదలుగా నిరుపేదలుగా జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన చెందారు. నిరుద్యోగ సైన్యం పెంచి పోషించే వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థ అన్నారు. మహిళల్ని ఆటబొమ్మలుగా చూయించేది, అత్యాచారాలు జరగడం సహజమే అనే ధోరణి ఈ వ్యవస్థలో ఉందన్నారు. కులం మతం పేరుతో సమాజాన్ని నిలువున చీల్చింది పెట్టుబడిదారీ వ్యవస్థ అని మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ఆదా చేయండి, బంగారం కొనుగోలు చేయకండి అంటూ స్వయం ప్రధాని ప్రచారించడం వెనుక దాగి ఉన్న అసలు రహస్యం సంక్షోభమే అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక సమానత, సామాజిక రాజకీయ సమానత పెంచి పోషించే దుర్మార్గపు వ్యవస్థ అన్నారు. ఈ వ్యవస్థ మార్పు కోసం నేటి యువత కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బత్తుల రమేష్, దుబాల వెంకటేశం, కట్ల సతీష్, వెంగళ శ్రీనివాస్, సదానందం, ఆడుపు సతయ్య, జిల్లా నాయకులు సూరం పద్మ, అన్నాల్ దాస్ గణేష్, మిట్టపల్లి రాజమల్లు, రాపల్లి రమేష్, శ్రీరామ్, సదానందం, వెలిగట్టి రాజశేఖర్, దాసరి రూప, ఆడిపు రజిత, మంజుల, బెజ్జిగం సురేష్, సిరిమల్ల సత్యం, బాస శ్రీధర్, జిందం కమలాకర్, వడ్డపల్లి గోవర్ధన్, గుండేటి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. సాధిద్దాం పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి, జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి ఉద్యమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి, జోహార్ జోహార్. సాధిద్దాం పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, ఆదర్శ నేత, అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తంగలపల్లి మండల కేంద్రంలో ఆయనకు ఘన నివాళులు, విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. మరి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, తెలంగాణ గొప్ప పోరాట నాయకుడు. మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు మరి ఒకసారి పార్లమెంట్లో రాజ్యసభ సభ్యునిగా, 3 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికై మరి విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మరి అలాంటి విలువలు నేటి రాజకీయాల్లో లేనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతము వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, సర్పంచ్గా గెలిచిన వాళ్ళే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ భోగాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడే పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా కూడా సైకిల్పై వెళ్ళినటువంటి వ్యక్తి. మరి నిరంతరం పేద ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన వారి సమస్యలపై పోరాడినటువంటి గొప్ప నాయకుడు మరి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి ఆయన ఆశయాలను కొనసాగించాల్సినటువంటి బాధ్యత నేటి యువతరం ప్రజానీకం పైన ఉందని చెప్పి తెలియజేస్తూ, ఒక నిబద్ధత కలిగినటువంటి గొప్ప నాయకుడు సుందరయ్య గారు. మరి ఆయనని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు సిపిఎం పార్టీ తంగలపల్లి మండల కమిటీ పక్షాన పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి. మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటే స్వాతంత్ర సమరయోధుడు. అనుక్షణం కష్టజీవుల గురించి, కర్షకుల గురించి తన జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళ గురించే పోరాటం చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. మరి భారతదేశంలో మహాత్మా గాంధీ తర్వాత అంతటి విలువలున్న బాపు అని పిలుచుకున్న ఏకైక వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి అతను తనకున్న ఆస్తి 100 ఎకరాలు కూడా నిరుపేదలకు పంచి, భూమి లేని వారికి భూమిని పంచి తన జీవితాన్ని ఆదర్శంగా నిలిపినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి 40 సంవత్సరాల క్రితము ఈ పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆదర్శం మేరకు ఎర్రజెండా పార్టీ ఎన్నో పోరాటాలు చేసి అప్పుడు ఈ సుందరయ్య నగర్లో కొన్ని 100 ఇండ్లు నిర్మించుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సిరిసిల్లాలో సగభాగమైనటువంటి సుందరయ్య నగరు, బీవై నగరు, ఇందిరానగరు, రాజీవ్ నగరు ఇవన్నీ కూడా ఎర్రజెండా పార్టీ పోరాటం చేసి ఇప్పించుకున్న ఇండ్లే.
మరి సుందరయ్య గారి ఆదర్శం మేరకు అతని ఆ ఆదర్శాల మేరకు అందరం కూడా నడుచుకొని ఇప్పుడు కూడా నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు, ఇండ్లు లేని వారు కూడా, జాగలు లేని వారు కూడా ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళ సుందరయ్య గారి ఆదర్శం మేరకు ఇండ్లు లేని వాళ్లకు, జాగలు లేని వాళ్ళకు ఇప్పుడున్న ప్రభుత్వం ఇండ్లు జాగాలు కల్పించి వాళ్లకు నివాస గృహం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మరి ప్రతి ఒక్కరు కూడా సుందరయ్య గారి ఆదర్శాలు నెరవేర్చే విధంగా జీవితంలో పయనించాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వ అసైన్ భూములు యథేచ్ఛగా అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు బహుజన సేన నాయకులు వెల్లడించారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ముష్టిపల్లి, తంగలపల్లి మండలాల్లోని సారంపల్లి గ్రామంలో ప్రభుత్వ భూముల్ని యథేచ్ఛగా కబ్జా చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణ వచ్చిన ప్రభుత్వ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని బహుజన సేన జిల్లా అధ్యక్షుడు జింకా శ్రీధర్ అన్నారు. అసెంబ్లీ భూముల్ని అమ్ముకోవడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. పేద బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల కోసం ప్రభుత్వ భూములు ఇస్తుంది, కానీ వాటిని తాకట్టు పెట్టుకోవడం, అమ్ముకోవడం చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఈ సమావేశంలో బిఏ ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్, గుడిసె మనోజ్ కుమార్, శ్రీకాంత్ నాయక్, సుంకపాక వినయ్, పేరుమల్ల శ్రీకాంత్, మారుపాక మహేష్, సిరిగిరి రాము తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రజలందరికీ నమస్కారం. నా పేరు జింకా శ్రీధర్, బహుజన సేన ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత కొంతకాలంగా ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను ఆక్రమణకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమి ఆక్రమణకు గురవుతున్నప్పుడు అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈరోజు వారి యొక్క వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. నిరుపేదలైన దళిత, గిరిజన, నిరుపేద ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చిన అసైన్డ్ భూమిని బడాబాబులు కానీ వివిధ వర్గాలకు చెందిన వారు వారి యొక్క భూమిని ఆక్రమణకు గురి చేసుకొని వారిని కొనుగోలు చేయడం, లేదంటే తాకట్టు పెట్టడం లాంటివి నిర్వహిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్తిగా జిల్లా వ్యాప్తంగా. సో ఒక అసైన్డ్ భూమిని కొనుగోలు చేసిన, అమ్మిన, లేదంటే తాకట్టు పెట్టుకున్నప్పటికీ జైలు శిక్ష అని చట్టాలు చెప్తున్నప్పుడు 1979 చట్టం ప్రకారం అసైన్డ్ భూమిని ఎవరైనా కానీ తాకట్టు పెట్టుకున్నట్టయితే జైలు శిక్ష ఉందనే చట్టం చెప్తున్నప్పటికీ మరి యొక్క అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది తెలియడం లేదు. ఈ మధ్య మిత్రుడు ఈ సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని ముష్టిపల్లిలో ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని వెంచర్గా దానిని అమ్ముతున్నారని ప్రజావాణిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ మరి ఆ భూమిపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారనేది ఇప్పటికి కూడా కనిపించడం లేదు. ఈ విధంగా అధికారులు ఉన్నట్లయితే మరి పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా అనే విషయాన్ని ఈ సందర్భంగా వారిని అడగడం జరుగుతుంది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం సారంపల్లి గ్రామంలో కూడా సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారి ఆనుకొని ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ను కూడా అసైన్డ్ భూమిని, పేద ప్రజలకు కేటాయించిన అసైన్డ్ భూమిని బడాబాబులు అంటే సిరిసిల్ల పట్టణంలో నివాసం ఉంటున్న వారు కూడా ఇటు భూమిని ఆక్రమణ చేసిందనే ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నది. వారు ఒక నిరుపేదలకు చెందాల్సిన భూమిని సిరిసిల్ల పట్టణంలో నివసిస్తున్న వారిపై ఏ విధంగా మార్పు చేర్పులు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ఎందుకంటే స్థానికులై ఉన్న వ్యక్తులకి అసైన్డ్ భూమిని కేటాయించాలని చట్టం చెప్తున్నప్పటికీ మరి సిరిసిల్లలో లేదంటే వివిధ పట్టణాలలో ఉన్న వ్యక్తులు అసైన్డ్ భూమిని ఏ విధంగా వారి పేరు మీద మార్చుకుంటున్నారు, ఏ విధంగా తాకట్టు పెట్టుకుంటున్నారు అనే విషయాన్ని అధికారులు విచారణ జరిపి నోటీసులు ఇచ్చి వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చట్టం చెప్తున్న విధంగా అంటే CCLA సర్క్యులర్ ప్రకారం ప్రభుత్వ అసైన్డ్ భూమిని ఎవరు కొనుగోలు చేయొద్దు, తాకట్టు పెట్టుకోవద్దు. అది నిరుపేదలైన దళిత, గిరిజన వర్గాలకు చెందాల్సిన భూమిని ఇతరులు కొనుగోలు చేస్తూ వాటిలో రియల్ ఎస్టేట్ వెంచర్లను నిర్వహిస్తున్నప్పుడు అధికారులు ఏ విధమైన చర్య తీసుకోవడం లేదు. మరి దీనిపై అధికారులు ఒకసారి విచారణ జరపాలని బహుజన సేన మరియు భీమ్ ఆర్మీ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారికి ప్రజావాణిలో సోమవారం రోజున మేము సేకరించిన ఆధారాలతో సహా విచారణ జరపాలని చెప్పేసి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది.
ఎందుకంటే గతంలో మిత్రుడు ఇచ్చినప్పటికీ అంటే ముష్టిపల్లిలో జరుగుతున్న ఆక్రమణ గురించి వారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపై విచారణ ఏదన్నా చేసినట్లయితే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. అదేవిధంగా సారంపల్లిలో అయితే చాలా అసైన్డ్ భూములను బడాబాబులు లాక్కొని ఆక్రమణ చేసుకొని తక్కువ ధరకు అంటే ఒక దళితుల యొక్క అవసరాలను ఆసరగా చేసుకొని తక్కువ ధరకు వారు కుదబెట్టుకొని తర్వాత ఆ భూమిని వారిదే అని చెప్పేసి బెదిరిస్తున్న పరిస్థితులు కూడా మనం చూసినట్లుంది. సో వీటిపై బహుజన సేన కానీ భీమ్ ఆర్మీ కానీ వివిధ ప్రజా సంఘాలు అనేవి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే పేదలకు అర్హులైన నిరుపేద దళిత వర్గాలకు చెందాల్సిన భూమిని బడాబాబులు ధనికులు మళ్ళా స్థానికేతరులు లాక్కోవడం అనేది ఇది చట్ట వ్యతిరేకం. ఇలాంటి పనులు ఎవరు చేసినప్పటికీ తీవ్ర స్థాయిలో మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువతీ యువకులకు నైపుణ్య అభివృద్ధితో ఎన్నో అవకాశాలు వస్తాయి. పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో కౌమార బాలికలకు హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్. తెలంగాణ రక్షణ సేన పార్టీని జిల్లాలో ఆదరించాలని కోరిన పార్టీ నాయకులు. సిరిసిల్ల తంగలపల్లిలో ఘనంగా పుచ్చినపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు. ప్రభుత్వ భూముల కబ్జాపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించిన బహుజన సేన నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.